సరే అంటే రిసెప్టివ్ ఏఫేషియా అంటే వర్నిక్స్ అండ్ బ్రోకాస్ రెండు పోయినాయి. మనకు ఓన్లీ బ్రోకాస్ పోతే ఎక్స్ప్రెసివ్ ఏఫేషియా. ఓకే, అట్లాగే వర్నిక్స్ది అండ్ ఇంకొకటి ఆర్క్యువేట్ ఫాసిక్యులస్ అని ఉంటుంది. సో ఇది మనకి బ్రెయిన్ అయిన తర్వాత మనకు కొంచెం పాట మీకు అర్థమవుతుంది. ఓన్లీ వర్నిక్స్ పోతే బ్రోకాస్ బాగానే ఉంటే జార్గన్ ఏఫేషియా. ఓకే, మాట్లాడుతుంటాడు. జార్గన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ కానీ కనెక్టెడ్ ఉండవు. ఏంటంటే వర్డ్స్ మాట్లాడతాడు అంటే వర్డ్స్కి మీనింగ్ ఉంటాయి. ఓవరాల్ మనం అడిగిన దానికి వాడు చెప్పేదానికి అర్థం ఉండదు. సో అట్లాగే స్ట్రోక్ వచ్చిన పేషెంట్లో వాలంటరీ స్మైల్ అంటే ఒకసారి నవ్వు స్మైల్ చేయంటే వాడు స్మైల్ చేస్తే సపోజ్ వాడికి హెమిప్లేజియా వస్తే పెరాలసిస్ వస్తే ఒక సైడ్ సపోజ్ ఫేస్ పెరాలసిస్ వచ్చింది. ఇఫ్ యూ రిమెంబర్ వెబర్స్, సపోజ్ రైట్ సైడ్ హెమిప్లేజియా, సో లెఫ్ట్ సైడ్ ఫేషియల్ పెరాలసిస్ వెబర్స్లో. సో అట్లా అట్లా పెరాలసిస్ ఉన్న పేషెంట్లో వాలంటరీగా స్మైల్ చేయి అంటే వాలంటరీగా స్మైల్ చేస్తే సిమెట్రీ ఉండదు కదా ఫేస్లో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిమెట్రికల్గా ఉండవు, అసిమెట్రీ ఉంటుంది. ఓకే, సో అదే ఇన్వాలంటరీగా అతను స్మైల్ చేస్తే సిమెట్రికల్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు అతను కంట్రోల్ లేకుండా మనం అడిగినప్పుడు స్మైల్ చేయకుండా అతనికి లోపల ఏదో గుర్తొచ్చి ఏదో లైట్ స్మైల్ చేశాడు అనుకో, ఆ స్మైల్ సిమెట్రికల్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నవ్వాడు, ఇప్పుడే నవ్వాడు పేషెంట్, ఫేస్ అంతా బాగానే ఉండే, మళ్ళీ ఇప్పుడు మనం మీ డాక్టర్ వచ్చి స్మైల్ చేయంటే ఆ స్మైల్ చేసినప్పుడు అసిమెట్రికల్గా ఉంది. సో ఇట్లాంటివి వస్తాయి మనకి. రేపు పొద్దున మీరు చూడాల్సి వస్తుంది చాలా కేసులు. ఓకే, సో సో జనరలీ అసిమెట్రికల్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఒకవేళ మోటార్ ఏరియా ఎఫెక్ట్ అయితే వాలంటరీ స్మైల్ పోతుంది. ఇన్వాలంటరీకి మోటార్ ఏరియా కాకుండా వేరే ఏరియాస్ కూడా ఉంటాయి ఇన్వాలంటరీ స్మైల్కి. సో ఇప్పుడు మనం మోటార్ ఏరియా డిఫెక్ట్స్ చదువుతున్నాం. ఓకే, సో నౌ విల్ గో ఇంటూ సెన్సరీ ఏరియాస్. ఓకే, సో సెన్సరీ ఏరియాస్లో కూడా సోమాస్థెటిక్ ఏరియా, SOMESTHETIC, సోమాస్థెటిక్. ఓకే, సో ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా, సెకండ్ సోమాస్థెటిక్ ఏరియా, అట్లాగే సోమాస్థెటిక్ అసోసియేషన్ కార్టెక్స్. ఓకే, సో ఈ మూడు వస్తాయి. సో మనకి సిమిలర్ పిక్చర్. సో ఫస్ట్ మనం ఇందులోకి వెళ్దాం. ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా అంటే జనరల్ సెన్సరీ ఏరియా లేదా ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ సోమాటో సెన్సరీ ఏరియా. సోమాటో సెన్సరీ ఎందుకంటే ఇక్కడ సెన్సరీ మెయిన్ ఉంటుంది, మోటార్ కూడా ఉండొచ్చు కానీ సెన్సరీ మెయిన్ ఉంటుంది. సో ఫస్ట్ అంటే SM1 ఇట్లా వస్తుంది. సో ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా లేదా ఫస్ట్ సోమాటో సెన్సరీ ఏరియా. సో ఇది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి పోస్ట్ సెంట్రల్ గైరస్ అంటే సెంట్రల్ సల్కస్ వెనకాల ఉన్న గైరస్, పోస్ట్ సెంట్రల్ గైరస్ విచ్ ఈస్ ఆన్ ద superior సర్ఫేస్ ఆఫ్ ద cerebral hemisphere. అట్లాగే మనకి మీడియల్ సర్ఫేస్ లో ఈ పారాసెంట్రల్ లాబ్యూల్లో పోస్టీరియర్ పార్ట్, ఇది యాంటీరియర్ పోస్టీరియర్ పార్ట్లో. ఓకే, సో ఈ రెండు ఏరియాస్లో ఆ గ్రీన్ ఉన్నది మనకి. ఓకే, సో ఇది ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా. సో ఇది బ్రాడ్మన్ ఏరియా ప్రకారం ఇట్ ఈస్ గివెన్ ద నెంబర్స్ 3, 1, 2. ఇఫ్ యూ కెన్ క్లియర్లీ లుక్ ఎట్ ఇట్. ఓకే, 3, 1, 2 బ్రాడ్మన్ ఏరియా ప్రకారం. ఈ లోపల కూడా మీరు చూస్తే మనకి సేమ్ ఉంది. ఓకే, సో ఇది ప్రైమరీ సోమాస్థెటిక్ ఏరియా. సో ఇందులో కూడా ఈ సపోజ్ ఈ సేమ్ ఈ 3, 1, 2 ఇది superior lateral సర్ఫేస్ మీద అండ్ పారాసెంట్రల్ లాబ్యూల్లో పోస్టీరియర్ పార్ట్లో ఉన్న ఈ రిప్రజెంటేషన్ లో కూడా మోటార్ ఏరియా ఎట్లా రిప్రజెంట్ అయిందో బాడీ అప్ సైడ్ డౌన్ లాగా ఇందులో కూడా సేమ్ సిమిలర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇట్. సో ఇప్పుడు ఇందులో మీకు ఎట్లా కనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఫారింగ్స్ అంటే ఇప్పుడు మనకి ఇది లేటరల్, ఇది మీడియల్ సర్ఫేస్. సో ఇక్కడ మనకి సేమ్ సిమిలర్ లోవర్ లింబ్. ఓకే, జెనిటేలియా, దాని తర్వాత ట్రంక్, దాని తర్వాత ఆర్మ్, ఫోర్ ఆర్మ్, హ్యాండ్, థంబ్కి ఎక్కువ ఉంది. ఓకే, ఫేస్ కానీ లిప్స్కి ఎక్కువ ఉంది, అప్పర్ లిప్ లోవర్ లిప్. ఓకే, టీత్, టంగ్,
pharynx, larynx. Okay, so కొంచెం slight what you call deviation from the motor representation, కానీ almost similar. సో ఇందులో మనకి ఎక్కువ రిప్రజెంటేషన్ దేనికి ఉంది, హ్యాండ్కి ఉంది, థంబ్కి ఉంది, అప్పర్ లిప్స్ అంటే లిప్స్కి ఉన్నాయి, అప్పర్ లిప్ లోవర్ లిప్ ఉంది. ఓకే, సో వీటికి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది. సో ఇది కూడా సేమ్ రిప్రజెంటేషన్ ఈస్ ప్రొపోర్షనల్ టు ద వాట్ యు కాల్ ద ఇంట్రికసీ ఆఫ్ ద సెన్సేషన్స్ విచ్ ఆర్ కమింగ్ టు ఇట్. సో అక్కడ థంబ్కి మనకి ఎక్కువ పని ఉంటుంది, థంబ్, ఫింగర్స్, లిప్స్, టంగ్. ఓకే, సో దాన్ని బట్టి సో ఇక్కడికి వచ్చే ఫైబర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ అగైన్ సేమ్ థలామస్ నుంచి, ఇది సెన్సరీ ఇన్ఫర్మేషన్ కాబట్టి వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియస్ ఆఫ్ థలామస్, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఫైబర్స్ అన్ని ఈ ఏరియాకి వస్తాయి, ఈ సెన్సరీ ఏరియాకి. ఓకే, సో ఆ థలామస్ ఆ న్యూక్లియస్ లో మన మీడియల్ లెమ్నిస్కస్ ఎండ్ అవుతుంది, అండ్ దెన్ అందులోంచి ఈ స్పైనోథెలామిక్ ట్రాక్ట్, అట్లాగే ట్రైజెమ్నోథెలామిక్ ట్రాక్ట్స్, సో ఇవన్నీ కూడా వస్తాయి. సో క్యూటేనియస్ సెన్సిబిలిటీ అంటే సూపర్ఫిషియల్ సెన్సేషన్స్ అన్ని ఈ పోస్ట్ సెంట్రల్ గైరస్ లో యాంటీరియర్ పార్ట్ లోకి, అట్లాగే డీప్ సెన్సేషన్స్ అన్ని పోస్ట్ సెంట్రల్ గైరస్ లో పోస్టీరియర్ పార్ట్ కి. సో యాంటీరియర్ హాఫ్ పోస్టీరియర్ హాఫ్ లాగా తీసుకుంటే యాంటీరియర్ హాఫ్ లో సూపర్ఫిషియల్ సెన్సేషన్స్, డీపర్ సెన్సేషన్స్ పోస్టీరియర్ పార్ట్ లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా. ఓకే, బ్రాడ్మన్ ఏరియా నెంబర్ 312. Okay, so now come to second somaesthetic area. సో ఈ సెకండ్ సోమాస్టిక్ ఏరియా, సో ఇది కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇస్తాడంటే superior lip of the posterior ramus of lateral sulcus with post central gyrus. అంటే ఇప్పుడు ఇది పోస్ట్ సెంట్రల్ గైరస్ ఈ మొత్తం. ఓకే, సో దీని కనెక్షన్ విత్ పోస్టీరియర్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్. ఓకే, సో ఇది లాటరల్ సల్కస్ అంటే డిప్రెషన్ లోపలికి, ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్ ఉంటుంది ఆ డిప్రెషన్ లో, అంటే దాన్ని సుపీరియర్ లిప్, ఇన్ఫీరియర్ లిప్ అంటారు. సో ఈ రీజియన్ లో పోస్ట్ సెంట్రల్ గైరస్ ఏదైతే మనకి సుపీరియర్ లిప్ ఫామ్ అవుతుందో ఈ రీజియన్ లో ఉన్న పోస్టీరియర్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్ ఓన్లీ ఈ రీజియన్ లో ఉన్నది. సో ఆ రీజియన్ లో దట్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ సెకండ్ సోమాస్థెటిక్ ఏరియా. ఓకే, సో ఇక్కడ బైలాటరల్లీ అంటే రెండు సైడ్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఇక్కడ రిప్రజెంట్ అయి ఉంటాయి, బోత్ సైడ్స్. సో జస్ట్ రిమెంబర్ పోస్ట్ సెంట్రల్ గైరస్ లో the area of post central gyrus which forms the superior lip of the posterior ramus of lateral sulcus. So only in the area it is called as second somaesthetic area ante SM2. Okay, so inkokati somaesthetic association cortex. సో ఇది మనకి సుపీరియర్ పెరైటల్ లోబ్యూల్. ఓకే, ఇక్కడ సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీద, అట్లాగే మీడియల్ సర్ఫేస్ మీద ప్రీక్యూనియస్ అంటే ఇప్పుడు ఈ రెస్ట్ ఆఫ్ ద గ్రీన్ ఏరియా, ఇది క్యూనియస్, ఇది ప్రీక్యూనియస్. ఇప్పుడు ఇది పారాసెంట్రల్ లోబ్యూల్ పోస్టీరియర్, పారాసెంట్రల్ లోబ్యూల్ యాంటీరియర్. ఓకే, సో మీడియల్ సర్ఫేస్ లో ప్రీక్యూనియస్, లాటరల్ సర్ఫేస్ లో సుపీరియర్ పెరైటల్ లోబ్యూల్, ఇది సుపీరియర్ పెరైటల్ లోబ్యూల్. ఓకే, సో ఇది somaesthetic association cortex అంటే association fibers. So this will correspond to Brodmann area 5 and 7. సో ఆ నెంబరింగ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది superior lateral surface మీద, ఇది ఇక్కడ మీడియల్ సర్ఫేస్ మీద. Brodmann area 5 and 7 ఏరియాస్ కి కరెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడికి ఈ ఫస్ట్ సెన్సరీ ఏరియా అంటే ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా నుంచి ఫైబర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ విల్ గో టు థలామస్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటగ్రేషన్, అనాలిసిస్, అసెస్మెంట్ అవన్నీ అవుతాయి. ఓకే, సో
అంటే మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఈ పోస్ట్ సెంట్రల్ గైరస్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి అసోసియేషన్ కార్టెక్స్కి వస్తుంది. సో ఇప్పుడు మీ కళ్ళు మూసుకో అని చెప్తారు. ఇప్పుడు మీకు మీ బర్త్డే రోజు ఫ్రెండ్ వచ్చి కళ్ళు మూసుకో అంటారు. కళ్ళు మూసుకోగానే చేతిలో ఏదో పెడతారు. ఆ చేతిలో ఏదో పెట్టగానే అదేంటి అని ఇప్పుడు మీరు కళ్ళు తెరవకుండా గుర్తుపట్టు వాట్ ఈస్ ఇట్. సో ఇప్పుడు దాని షేప్ బట్టి అది ఫ్లాట్గా రెక్టాంగులర్గా ఉంది. ఓకే, దాని సైడ్స్ స్మూత్గా ఉంది, పైన ఒక కవర్ ఉంది విచ్ ఇస్ మూవింగ్ అండ్ కొంచెం సౌండ్ చేస్తుంది అది. ఓకే, లోపల కొంచెం గట్టిగానే తగులుతుంది ప్రెస్ చేస్తే. ఓకే, రెండో చేత పట్టుకుని కొంచెం మీరు ఇఫ్ యూ ట్రై టు స్లైట్లీ బెండ్ ఇట్ విల్ బ్రేక్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఒక చాక్లెట్. ఓకే, ఆ షేప్ని బట్టి ఇది ఏంటది, ఏమైనా కొన్ని చాక్లెట్ పేర్లు చెప్పండి. అది డైరీ మిల్కా లేదా నెస్లేనా ఇంకో ఉన్నాయి మన దాని సైజుని బట్టి కంపెనీ పేరు అన్నీ చెప్పేస్తారు మీరు. సో ఈ ఏరియా పని అది. సో అసెస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ హెల్డ్ ఇన్ హ్యాండ్ అండ్ ఇట్స్ ఐడెంటిఫికేషన్ వితౌట్ విజువల్ ఎయిడ్. ఓకే, అదే పేరెంట్స్ వచ్చి మీ చేతిలో ఒకటి పెట్టి గట్టిగా రెక్టాంగులర్ షేప్ లో ఉంది, చేతిలో పట్టుకునే విధంగా ఉంది, పక్కన బటన్ తగులుతోంది అంటే ఫోన్ ఇచ్చాడు. సో ఆ బటన్ బట్టి ఇది ఆండ్రాయిడ్ ఫోనా ఐఫోనా కూడా చెప్తారు మీరు. సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ అసోసియేషన్ కార్టెక్స్ సోమాస్థెటిక్. సో సెన్సరీ ఏరియాస్ లో ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా, తర్వాత అట్లాగే సెకండ్ సోమాస్థెటిక్ ఏరియాలో బైలాటరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద బాడీ, రెండు సైడ్లవి. ఫస్ట్ లో ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అసోసియేషన్ కార్టెక్స్ లో దాని మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది, యూ కెన్ ఐడెంటిఫై. చేతిలో పట్టిన అది పెన్నా, పెన్సిల్, ఫోన్, ఇదా అదా ఏదన్నా మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. సో అది దాని పని అది. అంటే పాతవి గుర్తు తెచ్చుకుని ఇది ఏంటి అనేది కోరిలేట్ చేసుకుంటుంది. సో సెన్సరీ దాంట్లో ఇంకా విల్ గో టు నెక్స్ట్, సో విచ్ ఇస్ రిసెప్టివ్ స్పీచ్ ఏరియా ఆఫ్ వర్నిక్. ఓకే, సో ఇందాక ఏమనుకున్నాం, ఏరియా 40. సో దిస్ ఈస్ నోన్ యాజ్ సెన్సరీ లాంగ్వేజ్ ఏరియా. సెన్సరీ అంటే బికాస్ యు ఆర్ getting the sensory information in the form of auditory. Okay, so sensory language area antaru. So this consists of auditory association cortex. Okay, so ekkada untadi, inferior parietal lobule. ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నాం ఏరియా 40. సో ఇది మనకి ఇంట్రాపెరైటల్ సల్కస్. సో దాని కింద ఇక్కడ మనకి వర్నిక్స్ ఏరియా, సో సెన్సరీ లాంగ్వేజ్ ఏరియా. ఓకే, సో అండ్ దెన్ ఇట్స్ అసోసియేషన్ కార్టెక్స్. సో ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే క్లినికల్ అనాటమీ ఆఫ్ సెన్సరీ ఏరియాస్ లో, సో ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా అంటే 312 బ్రాడ్మన్ ఏరియాస్. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ పర్సన్ లో, సపోజ్ రైట్ సైడ్ ఫస్ట్ సోమాస్థెటిక్ ఏరియా ఆర్ ఆ 312 ఆర్ పోస్ట్ సెంట్రల్ గైరస్ లో ప్రాబ్లం వచ్చిందనుకో, సో పేషెంట్ కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీలో ఈ విల్ హ్యావ్ ఓన్లీ ఏ క్రూడ్ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సెన్సేషన్స్. అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా మనం వేడిగా ఏదైనా కాల్చామనుకో ఆ బాడీలో, అక్కడ ఏదో పెయిన్ ఉందని తెలుస్తుంది, కానీ అది హీట్ టెంపరేచర్ అని తెలియదు వాళ్ళకి. ఓకే, క్రూడ్ ఫామ్ ఉంటుంది. ఐస్ పెట్టామనుకో అది ఐస్ లేకపోతే నిప్ప అనేది కూడా అర్థం కాదు వీడికి. సో ఓన్లీ వెరీ క్రూడ్గా అక్కడ పెయిన్ ఉందని తెలుస్తుంది, ఏం పెయిన్ అనేది చెప్పలేడు. సో ఎ క్రూడ్ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ పర్సిస్ట్ ఫర్ ద సెన్సేషన్ ఆఫ్ పెయిన్, హీట్ అండ్ కోల్డ్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లీజన్. ఓకే, అట్లాగే లోకలైజేషన్ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ లెగ్ లో ఆపోజిట్ సైడ్ లెగ్ లో మిడిల్ హాఫ్ కంటే కొంచెం కిందకి మీరు అక్కడ ఐస్ ముక్క పెడితే ఎక్కడ పెట్టానంటే అటు చూపిలేడు. ఓకే, సో దెర్ ఇస్ పువర్ లోకలైజేషన్ ఆఫ్ స్టిములస్. అట్లాగే ఫైనర్ డిస్క్రిమినేషన్స్ పోతాయి. అంటే ఫైన్ టచ్, లైట్ గా ఒక చోట మీరు టచ్ చేశారు, వాడికి మీరు ముట్టుకున్నట్టు కూడా అర్థం కాదు. నేను ఎక్కడ ముట్టుకున్నా అంటే ముట్టుకోలే అంటాడు అంతే. ఓకే, సో ఫైన్ టచ్. అట్లాగే మీరు ఒక అతని టోని పట్టుకొని మీరు మూవ్ చేశారు అనుకోండి, ఇప్పుడు నేనేం ముట్టుకున్నా, ఏం మూవ్ అయింది అంటే చెప్పలేడు. ఓకే, పొజిషన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. సపోజ్ అతని టోని పట్టుకుని మీరు డార్సిఫ్లెక్స్ చేశారు, ఇప్పుడు నీ బిగ్ టో ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అంటే చెప్పలేడు. అంటే హీ కెనాట్, ఆ సెన్సేషన్స్ పోతాయి పర్సన్ లో. ఓకే, సో పెయిన్ అండ్ దెన్ హీట్,
కోల్డ్ ఈ సెన్సేషన్స్ ఏమో క్రూడ్గా ఉంటాయి, ఫైనర్ సెన్సేషన్స్ ఆల్మోస్ట్ లాస్ట్. ఓకే, సో అట్లాగే అసోసియేషన్ కార్టెక్స్ ఇందాక ఇప్పుడు మనం చదివిన సోమాస్థెటిక్ అసోసియేషన్ కార్టెక్స్ అంటే సుపీరియర్ పారిటల్ లోబ్. సో ఆ ఏరియా ఏదైనా డ్యామేజ్ అయితే, ఏదైనా లీజన్ వచ్చి, సో ద ప్రాబ్లమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎగ్నోసియా, AGNOSIA, ఎగ్నోసియా. ఓకే, సో అంటే ఏంటది? సో హీ నోస్ అంటే ఇప్పుడు సెన్సరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ హీఈస్ నాట్ ఏబుల్ టు కొరిలేట్. ఏంటది? అతని చేతిలో పెన్ను పెడతాం, ఇది ఏంటనేది అతనికి తెలిసినట్టు ఉంటుంది, లేకపోతే బట్ స్టిల్ కెనాట్ ఐడెంటిఫై వాట్ ఈస్ ఇట్. ఓకే, సో టాక్టైల్ ఎగ్నోసియా. అట్లాగే ఇంకొకటి, ఇప్పుడు ఒక చేతిలో ఒక వస్తువు పెట్టి ఇది ఏంటి ఐడెంటిఫై చేయాలంటే చేయలేకపోతాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టీరియోగ్నోసిస్. ఓకే, ఒకటి జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది కొరిలేట్ చేసుకుని అర్థం చేసుకోవడం అది పోతుంది, సెన్సరీ ఇన్ఫర్మేషన్. అట్లాగే చేతిలో ఒక ఆబ్జెక్ట్ పెట్టి దీన్ని ఐడెంటిఫై చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేయలేడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టీరియోగ్నోసిస్. ఓకే, సో వెన్ ద ఐస్ ఆర్ క్లోజ్డ్ ఇదంతా, సో హీఈస్ అనేబుల్ టు కొరిలేట్ ద సర్ఫేస్, ద టెక్స్చర్, ద షేప్, ద సైజ్, ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు అవన్నీ చూసి ఇంతకుముందు ఆల్రెడీ ఇట్లాంటిది నేను పట్టుకున్నానా లేదా అది కూడా కొరిలేట్ చేసుకోలేడు. సో దిస్ ఈస్ అ క్లినికల్ ఆస్పెక్ట్. సో నౌ విల్ గో ఇంటూ స్పెషల్ సెన్సేషన్స్. సో ఇది కూడా సెన్సరీలోకి వస్తుంది కాబట్టి. సో విజన్, సో విజువల్ ఏరియా. ఓకే, సో విజువల్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు ఇది చూపిద్దాం. క్యాల్కేరిన్ సల్కస్. ఓకే, సో విజువల్ ఏరియాకి బ్రాడ్మన్ ఏరియా నెంబర్ 17 అంటే ఫస్ట్ విజువల్ ఏరియా. సో ఏరియా 17 ఆఫ్ బ్రాడ్మన్. సో ద ఏరియా లొకేటెడ్, ఇప్పుడు ఈ పిక్చర్ని బట్టి చెప్పాలంటే జస్ట్ అబౌవ్ అండ్ బిలో ద క్యాల్కేరిన్ సల్కస్. ఓకే, సో ఈ ఏరియా డైరెక్ట్గా మనం ఒకవేళ డైరెక్ట్గా మనం బ్రెయిన్ని చూస్తే, మీరు లైవ్ అంటే మన బాడీలో బ్రెయిన్ డిసెక్ట్ చేసి బయటకు తీసాక చూస్తే మీకు అట్లా లైన్స్ లా కనిపిస్తుంది. సో దిస్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ స్ట్రయేట్ ఏరియా. స్ట్రయేట్ ఏరియా. సో ఫస్ట్ విజువల్ ఏరియా బ్రాడ్మన్ ఏరియా 17. ఓకే, సో ఇక్కడ ఆ లైన్స్ ని దే ఆర్ కాల్డ్ యాజ్ లైన్ ఆఫ్ జెన్నరీ, GENNARI, లైన్ ఆఫ్ జెన్నరీ. సో అది మనకి కంటికి కనిపిస్తుంది డైరెక్ట్గా, మైక్రోస్కోప్ లేకుండా. సో ఈ ఏరియా 17కి వచ్చే ఎఫరెంట్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే లాటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ ఆర్ లాటరల్ జెనిక్యులేట్ బాడీ ఆఫ్ థలామస్. లాటరల్ జెనిక్యులేట్ బాడీ మనం చదివాం కదా, మిడ్ బ్రెయిన్ దగ్గర, మిడ్ బ్రెయిన్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్ దగ్గర మీడియల్ జెనిక్యులేట్ బాడీ, సుపీరియర్ కాలిక్యులస్ కి పక్కన లాటరల్ జెనిక్యులేట్ బాడీ. ఓకే, సో ఇవి పార్ట్ ఆఫ్ థలామస్. సో అందులోంచి ఫైబర్స్ ఇన్ఫీరియర్ ఏది కాలిక్యులస్ నుంచి మీడియల్ జెనిక్యులేట్ బాడీకి ఏం వెళ్తుంది, ఆడిటరీ. అట్లాగే సుపీరియర్ కాలిక్యులస్ నుంచి లాటరల్ జెనిక్యులేట్ బాడీకి విజువల్. సో లాటరల్ అక్కడ నుంచి ఆ లాటరల్ జెనిక్యులేట్ బాడీ నుంచి థలామస్కి వెళ్తాయి. సో ఇక్కడికి వచ్చే ఎఫరెంట్స్ అన్ని లాటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ ఆఫ్ థలామస్. సో ఆ ట్రాక్ట్ జెనిక్యులో క్యాల్కేరిన్ ట్రాక్ట్. సో అంటే లాటరల్ జెనిక్యులేట్ బాడీ నుంచి థలామస్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి థలామస్ నుంచి ఆక్సిపిటల్లోకి థలామో క్యాల్కేరిన్ ట్రాక్ట్. సో ఇది ఫస్ట్ విజువల్ ఏరియా. సో దీని పైన ఇట్ ఈస్ కంటిన్యూస్ అబౌవ్ అండ్ బిలో విత్ సెకండ్ విజువల్ ఏరియా, అట్లాగే అబౌవ్ అండ్ బిలో విత్ థర్డ్ విజువల్ ఏరియా. సో అంటే క్యాల్కేరిన్ సల్కస్ కి పైన ఏరియా 17, ఏరియా 18, దానిపైన ఏరియా 19, అట్లాగే దాని కింద ఏరియా 17, దాని కింద ఏరియా 18, దాని కింద ఏరియా 19. సో వీటన్నిటికీ అట్లా అసోసియేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ, సో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మనం చూడంగానే అక్కడ ఏదో ఆరెంజ్ది కనిపించింది, రౌండ్గా ఉన్నాయి. సో అరే ఇట్లాంటిది ఆల్రెడీ చూసామా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చూసాం, ఇదే ఏరియాలో మనం చూసాం, ఆ రౌండ్ ఆరెంజ్ బండి మీద ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి. ఓకే, ఒక గ్రూప్ దగ్గర ఒకటి ఉంది, దాని పక్కన ఇంకో గ్రూప్ పెట్టాడు, దాని మీద ఒక ఆట మొక్క పెట్టాడు, పైన 17 రూపీస్ అని రాశాడు అనగానే మీకు గుర్తొస్తుంది, అరే ఇది బత్తాయి ఆరెంజ్,
అని గుర్తొస్తుంది. సో ఆ అసోసియేషన్, ఆ కోరిలేషన్ అంతా ఇక్కడ అవుతుంది. ఏరియా 18-19 17లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 18-19లోకి వెళ్ళి ఆల్రెడీ చూసింది అయితే పాతవి అది బాడీ గుర్తు తెచ్చుకుని అండ్ ఇట్ విల్ రికగ్నైజ్. ఓకే. Okay, so the role of second and third visual areas includes, okay, relating the past to present visual experience. So recognition of what is seen and appreciation of its significance. So అక్కడ బాగా రెడ్గా ఉంది, రౌండ్గా ఉంది అండ్ అక్కడ బోర్డు మీద 40 రూపీస్ ఉంది అంటే యాపిల్ అని అర్థం అవుతుంది. అరే ఇంతకుముందు 35 అని పెట్టాడు, ఇప్పుడు 40 అని పెట్టాడు. సో ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. సో ఇవన్నీ కొరిలేట్ అవుతాయి. ఇవన్నీ కొరిలేషన్ లేకపోతే మన ఇక మనం మేక గొర్రెలాగానే తిరుగుతుండాలి ఊటి అని చెప్పి పెద్దగా ఏం పట్టించుకోకుండా. సో ఇవన్నీ మన బ్రెయిన్ లో ఇవన్నీ పనులు అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద విజన్, విజువల్ ఏరియాస్. ఓకే. సో నౌ కమ్ టు హియరింగ్ అంటే ఆడిటరీ. సో ఆడిటరీ ఆల్సో కాల్డ్ యాజ్ అకాస్టిక్ ఏరియా. సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి? టెంపోరల్ లోబ్. ఓకే. superior temporal gyrus. అండ్ అది కూడా ఏంటి? ఆడిటరీ ఏరియా లైస్ ఇన్ ద టెంపోరల్ లోబ్. అది కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కన్సీల్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ superior temporal gyrus which forms the inferior wall of posterior ramus of lateral sulcus. అంటే ఎగ్జాక్ట్లీ superior temporal gyrus లో the part which is adjoining the posterior ramus of lateral sulcus అంటే that part which is forming the inferior lip of the posterior ramus of lateral sulcus. Okay, so ఈ areas కి numbering 41, 42 hearing auditory areas. Okay, so దీనికి వచ్చేది ఏంటి? medial geniculate body నుంచి fibers which is a part of thalamus. సో ఆ ఫైబర్స్ thalamus లోకి వెళ్ళి సో ఆ thalamus నుంచి దాని ఆడిటరీ కార్టెక్స్, ఆడిటరీ రేడియేషన్ అంటారు. ఇందాక దాన్ని విజువల్ రేడియేషన్ అంటారు. సో ఈ ఆడిటరీ రేడియేషన్ ఇక్కడికి వస్తాయి 41, 42కి. ఓకే. సో అక్కడ స్పేషియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. స్పేషియల్ అంటే ఒక సౌండ్ వస్తే ఏ సైడ్ నుంచి వచ్చింది కూడా మీరు గుర్తుపట్టగలరు. అంటే మీ లెఫ్ట్ సైడ్ పోస్టీరియర్ సైడ్ నుంచి వచ్చింది ఆ సౌండ్, లేకపోతే రైట్ సైడ్ యాంటీరియర్ సైడ్ నుంచి వచ్చింది, ఇది కూడా మీరు గుర్తుపట్టరు. అంటే పై నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చింది, లేకపోతే కింద నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపట్టగలరు. ఓకే, ఇంక్లూడింగ్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్, ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద సౌండ్. ఓకే, సో ఫ్రీక్వెన్సీస్ అంటే లో ఫ్రీక్వెన్సీస్ ఇందులో యాంటీరో లాటరల్ పార్ట్ అండ్ హై పిచ్, హై ఫ్రీక్వెన్సీ పోస్ట్రోమీడియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఏరియాస్ లో మీరు రికగ్నైజ్ చేయగలరు, అక్కడ రిప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ ద ఇయర్స్ వస్తుంది ఇక్కడికి. అంటే ఫర్ ఈచ్ సైడ్, అంటే సపోజ్ ఇప్పుడు రైట్ సైడ్ టెంపరల్ లోకి 2 ఇయర్స్ నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ టెంపరల్ లోకి 2 ఇయర్స్ నుంచి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. సో దీనికి జస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం వింటున్నాం, ఇక్కడ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మళ్ళీ కనెక్షన్ విల్ గో టు ద వర్నిక్స్ ఏరియా. మనం విన్నాక తర్వాత మనం మాట్లాడడానికి, అంటే మనం అర్థం చేసుకుని తర్వాత మాట్లాడడానికి మళ్ళీ అక్కడ నుంచి దాని ప్రొజెక్షన్స్ టు బ్రోకాస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ హియరింగ్. సో నౌ టేస్ట్. సో గస్టేటరీ ఏరియా. సో ఇది ఎక్కడ ఉంది? సేమ్ dorsal wall of the posterior ramus of lateral sulcus. So with extension into the insula, అంటే కొంచెం డీపర్గా ఉంటుంది, ఏరియా 43. సో మనకి టంగ్, ఫారింగ్స్ ఇవన్నీ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ఈ రీజన్లో లొకేట్ అయి ఉంటాయి. ఓకే, సో దానికి లోపల డీపర్గా 43 ఏరియా. సో ఇక్కడికి మనకి టంగ్, ఫారింగ్స్ అంటే అక్కడ ఒక టేస్ట్ కూడా వస్తాయి. సో జస్ట్ దాని పక్కనే మనకి టేస్ట్ ఏరియా ఉంటుంది లోపలికి. ఓకే, సో దీస్ ఆర్ ద ఏరియాస్. సో విజన్ అండ్ ఆడిటరీ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. టేస్ట్ అయితే ఈ ఫారింగ్స్, మరి ఫారింగ్స్, మౌత్, లిప్స్ అది గుర్తుపెట్టుకుంటే ఆ రీజన్కి పక్కనే ఉన్నట్టు, లోపల ఉన్నట్టు ఇన్సులాకి. So these are regarding the special senses, sensory. So we'll end here today.
motor areas and sensory areas, అందులో special sensory areas. Okay. So ఇది మీరు చూడండి. సో టుమారో విల్ గో ఇంటూ బ్రాడ్లీ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెరెబ్రల్ కార్టెక్స్, అట్లాగే లిటిల్ పార్ట్ అబౌట్ ద హ్యూమన్ స్పీచ్ అండ్ వీటి క్లినికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఈ సెన్సరీ ఏరియాస్ క్లినికల్ ఆస్పెక్ట్ నేను చెప్పలేదు, అది రేపు జస్ట్ ఒక 5 minutes. ఓకే, సో అందరూ దీన్ని ఒక రీడింగ్ ఇవ్వండి ఫుల్ బ్రాడ్గా. ఈ పార్ట్ కొంచెం మళ్ళీ చెప్తున్నాను. సో వన్స్ వీ కవర్ దిస్, మనం నెక్స్ట్ ఇక డయాన్సెఫలాన్లోకి వెళ్తాం మండే. సో డయాన్సెఫలాన్ ప్రాబ్లీ 2 or 3 classes తీసుకుంటాను. సో దెన్ విల్ గో ఇంటూ ద lateral ventricles and third ventricle, lateral ventricle చాప్టర్లోకి వెళ్తాం. ఓకే, సో సీ యూ ఆల్ tomorrow around 11:30 or even 11 o'clock. నాకు ఒకసారి క్లాసెస్